ఇక అసలు టెస్ట్ ఎగ్జామినేషన్ మోడ్ ఏమిటి? ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌కు ఆఫ్‌లైన్ మోడ్ అనేది ఎప్పుడూ మనం వింటూనే ఉన్నాం. ఈ నోటిఫికేషన్‌లో ఇంకో విషయాన్ని కూడా రాశారు. అంటే ఇంతకుముందు నోటిఫికేషన్స్‌లో కూడా ఉంటుంది. కానీ ఈసారి స్ట్రెస్ చేశారు. సీబీఆర్‌టీ అంటే కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ కనుక అయితే 10 సెంటర్లలో మాత్రమే ఉంటుంది. ఇంతకుముందు పాత 10 జిల్లాల సెంటర్స్‌లో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ అయితే. అయితే ఓఎంఆర్ డేటా బేస్డ్, ఓఎంఆర్ షీట్ బేస్డ్ అయితే మీకు 33 జిల్లాల్లో సెంటర్ ఉంటుంది. మనం ఊహించుకోవచ్చు జనరల్‌గా లక్షల మంది అప్లై చేస్తున్నారు కాబట్టి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్‌కు స్కోప్ కొంచెం తక్కువగా ఉంటుందని ఊహిస్తే మనకు ఓఎంఆర్ బేస్డే జరుగుతుంది అని కూడా అనుకోవచ్చు. ఎనీవే ద చాయిస్ ఈస్ టీఎస్‌పీఎస్సీస్. వాళ్ళ దగ్గర రిజర్వ్ చేసి పెట్టుకున్నది అది. ప్రిలిమ్స్ ఓఎంఆర్ బేస్డ్ అయినా చేయొచ్చు, కంప్యూటర్ బేస్డ్ అయినా చేయొచ్చు. మీరు రాయాల్సింది కంప్యూటర్ మీదైనా, ఓఎంఆర్ బేస్డ్ అయినా కాబట్టి ఒకటే కాబట్టి మీ ప్రిపరేషన్‌లో దాని తేడా ఏమి ఉండకూడదు. ఇక ప్రిలిమినరీ విషయానికొస్తే 2:30 గంటల ఎగ్జామినేషన్, 150 మార్కులు. ఇది ఎప్పుడూ ఉన్నదే. ముందు ఉన్న ఎగ్జామినేషన్ స్కీమ్‌లో కూడా జరిగింది. మొత్తం అన్ని కోర్ సబ్జెక్ట్స్, మెంటల్ ఎబిలిటీ, న్యూమెరికల్ ఎబిలిటీ అన్నీ కలిపి, కరెంట్ అఫైర్స్ అన్నీ కలిపి 150 మార్కుల ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ 150 మార్కుల ఎగ్జామినేషన్ ప్లస్ ఇంకొక జనరల్ 150 మార్కుల ఎగ్జామినేషన్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్. మెయిన్స్ దగ్గర మనం చూడాల్సింది ఏమిటి అంటే, ఒక జనరల్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో అది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. అంటే దాంట్లో మార్కులు మీ ఫైనల్ ర్యాంకింగ్‌కు కలపరు. సో, ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ జనరల్ ఇంగ్లీష్‌లో మీకు సిలబస్ క్లియర్‌గా ఉంటుంది. కాబట్టి ఆ జనరల్ ఇంగ్లీష్‌లో క్వాలిఫైయింగ్ మార్కులు తెచ్చుకుంటే చాలు. ఇక మిగతా పేపర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 6 పేపర్స్ 150 మార్కులు. అంటే 900 మార్కులకు మీ ర్యాంక్ డిసైడ్ అవుతుంది. ఉద్యోగం రావాలా లేదా? వస్తే ఏ ఉద్యోగం రావాలని డిసైడ్ అయ్యేది ఈ 900 మార్కుల్లోనే. ఈ 900 మార్కులకున్న ఎగ్జామినేషన్ పేపర్స్ ఏమిటి? అంటే మొట్టమొదటి ఎస్సే, జనరల్ ఎస్సే. ఈ జనరల్ ఎస్సే పేపర్ 150 మార్కులు. ప్రతి పేపర్ 150 కాబట్టి 150 ఇంటూ 6 అని గుర్తుపెట్టుకోండి 900 మార్క్స్. ఫస్ట్ పేపర్ జనరల్ ఎస్సే, సెకండ్ పేపర్ హిస్టరీ ఆఫ్ ఇండియా, హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ జాగ్రఫీ 3 సెక్షన్స్. ఇది 150 మార్కులు. థర్డ్ పేపర్ వచ్చేసి సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్. ఫస్ట్ 50 సొసైటీ, నెక్స్ట్ కాన్స్టిట్యూషన్, దెన్ గవర్నెన్స్. దెన్ ఫోర్త్ పేపర్ వచ్చి ఎకానమీ అండ్ డెవలప్మెంట్, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్. నెక్స్ట్ ఫిఫ్త్ పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ పేపర్ సేమ్ 150 మార్కులు. ఇక లాస్ట్ పేపర్ వచ్చి తెలంగాణ మూమెంట్. ఈ అన్ని పేపర్స్లో గుర్తుపెట్టుకోండి సిలబస్లో ఏమాత్రం మార్పు లేదు. ఏ ఎగ్జామినేషన్కు అంటే గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు ఉన్న సిలబస్లో కొంచెం కొంచెం చాప్టర్లు తీసేయడం, తగ్గించడం, సైజ్ పెంచడం లాంటివి చేశారు తప్ప ఓవరాల్గా ఎసెన్స్ ఆఫ్ ద సిలబస్ ఒకటే. సేమ్ సిలబస్ కంటిన్యూ అవుతుంది కాబట్టి సిలబస్లో మార్పు ఏమీ లేదని గుర్తుపెట్టుకొని మీ ప్రిపరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇవంతా కూడా మనకు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ గురించిన వివరాలు.